సైంధవ్ అయింది. ఈ 3 సినిమాల్లో నాకైతే హనుమాన్ బాగుందన్న. హనుమాన్ హిట్ మైనస్లు ఏం లేవన్నా. సినిమాకి హిట్ ప్లస్లు పాజిటివ్లు అన్ని కానీ హనుమాన్ దేవుడే. ఆ దేవుడు స్టోరీ తీసుకున్నారు కాబట్టి ఆ దేవుడే సినిమాను ముందుకు నడిపిస్తున్నారు. అది డైరెక్టర్ గొప్పతనమా అసలు హీరో గొప్పతనమా కాదు. ఆయన బొమ్మ కనపడిందంటే ఆంజనేయ స్వామి ఎవడైనా సరే ఫిదా అవ్వాల్సింది. దానికే ప్రేక్షకులు కానీ కంటిన్యూస్గా ఆ సినిమా చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హనుమాన్ అయితే ఇప్పుడు టాప్లో ఉందన్న. అంతే. బాగా నచ్చింది ఏంటంటే హనుమాన్ చూపించే విధానం. అసలు పెద్దగా విగ్రహం చూపిస్తారు ఒక అసలుకి ఫారెస్ట్ల దగ్గర. అసలుకి విజువల్ ఆ గ్రాఫిక్స్ వండర్స్ అవుతాయి. అసలుకి మెస్మరైజింగ్ అనే చెప్పచ్చు అనమాట. కొన్ని సీన్స్ అయితే ఆ హనుమాన్ గారిని చూపించినప్పుడు చేతులు అయితే దండం పెట్టాలనిపించింది హనుమాన్ గారిని. అసలు ఆ రియలిస్టిక్ ఆ హనుమాన్ వరల్డ్కే మనకి తీసుకొని వెళ్ళిపోయినట్టే ఉందన్న. సినిమా అయితే చాలా బాగుంది హనుమాన్ సినిమా. నా గుంటూరు కారం ఏంటంటే అన్న గుంటూరు కారం కానీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి అది మహేష్ బాబు గారు 100కి 300% అవుట్పుట్ ఇచ్చారు. కాకపోతే ఆ డైరెక్టర్ దాన్ని క్యాచ్ చేసుకోలేదు. ఆ డైరెక్టర్ కానీ ఇంకా దాన్ని ఆ మహేష్ బాబు గారి స్పీడ్ని కానీ క్యాచ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ ఇంకా పాస్ అయిపోయిందన్న. ఇంకా త్రివిక్రమ్ ఇంక అత్త సినిమాలు అత్తని తీసుకొని రావడం, అమ్మని తీసుకొని రావడం, ఇది తీసుకున్నాడు అంటే ఇంకా కష్టం. ఎందుకంటే అన్ని సినిమాలు వచ్చాయి, కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఆడలేదు. అది ఫిక్స్. త్రివిక్రమ్ అనగానే ఒక హీరో, 2 హీరోయిన్లు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి ఆడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తాడు క్లైమాక్స్. ఆడ అత్తనో మావనో సినిమానో పెదనాయనో ఇంటికి తీసుకుని వస్తాడు. అదే స్టోరీ. ఏంది త్రివిక్రమ్ గారు ఇది కొద్దిగా మారిస్తే బెటర్ అనుకుంటున్నాను. తమన్ గురించి కానీ చెప్పాలి. తమన్ కానీ చాలా మైనస్ పాయింట్ ఉందన్నమాట. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం ఎందుకు ఇచ్చాడు అనేది నాకు అర్థం కాదు. ఓవరాల్గా ఈ సంక్రాంతి విన్నర్ హనుమాన్ అన్న. అనుమానమే లేదు ఈ సినిమా. వెంకటేష్ గారిది చాలా బాగుందన్న. కాకపోతే వెంకటేష్ గారి సినిమా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉంది. గన్నులు వాడడం, నరకడం, ఎక్కడంటే అక్కడ కత్తులు దింపడం, రక్తం. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెము డిసప్పాయింట్ అవుతున్నారు. అంత వైలెన్స్ అవసరమా అనిపించింది. అంటే సంక్రాంతి అనగానే మనకి ఒక మంచి పండగ లాంటి వాతావరణంలో ఇటువంటి వైలెన్స్ చూడడం ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా ఇబ్బంది పడతారన్నమాట. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. సైంధవ సైంధవకి 3.1 ఇస్తాను నేను. హనుమాన్కి 4.2. హనుమాన్ ఎక్కడో ఉందన్న. దేవుడు సినిమా అన్నది. గుంటూరు కారం 3.2. అంతే అంతే అంతే. ఓకే. బస్టర్, యావరేజ్, ఫ్లాప్. ఆర్డర్లో చెప్పుకుంటే హనుమాన్, సైంధవ్, మన ఫైనల్గా గుంటూరు కారం. సింపుల్గా చెప్పేస్తున్నాను. మామూలు కారం కాదు. అదో మా అన్న జాంకాయ కూడా పట్టుకొచ్చాడు. జాంకాయ కోసి పెద్దోడు చిన్నోడు సినిమాలో జాంకాయ తిని రివ్యూ అవ్వాలి. అదే కాదు జాంకాయ. థ్యాంక్ యూ. జాంకాయ కోసుకొని కారం వేసుకొని తింటే సమ్మగా ఉంటుంది. బట్ గుంటూరు కారం సినిమా చూస్తే మాత్రం తిమ్మి రుచి మరి కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాం. ఎందుకంటే మిక్స్ 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 అంటే ఆల్రెడీ త్రివిక్రమ్ గారు మాటలు డైరెక్షన్ కానొచ్చింది. ఆల్రెడీ ఆయన డైరెక్షన్ ఉంది కానీ స్టోరీ లేదు. కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపించాయి. కొన్ని డైలాగ్స్ చాలా మీన్ఫుల్. అంటే మనకు అర్థం కాకపోయినా డైరెక్షన్ బాగానే ఉంటుంది అన్న. వాళ్ళు ఎక్స్పీరియన్స్ డైరెక్షన్స్. అంటే ఆయన అంటాడు ప్రతి సినిమాలు 2 హీరోయిన్లు పెడతారు. 2 హీరోయిన్లు ఆడాడా ఏం వాళ్ళలేదు. పాపం మీనాక్షిని ఏదో సినిమా చేసుకోవమ్మా అని ఉంటే ఆయన ఒక మెయిన్ లీడ్లో మంచి క్యారెక్టర్ చేసుకునేది. తీసుకొచ్చి ఒళ్ళు నొక్కిచ్చాడన్న. ఎట్లుంటుందన్న మీనాక్షి అలాంటి ఆవిడితో ఒళ్ళు నొక్కించడం ఏందన్న. చాలా బాధ వేసింది. బట్ ఆ చీరకట్టులో ఆమె చూపించిన విధానం చాలా బాగుంది. కానీ ఈ సైంధవ్ సినిమా అనేది ఎవ్రీ పేరెంట్ చూడాలి. ఒక తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంటుంది. చాలా ప్యూర్ ఉంటుంది. ఆ ప్యూర్లో అంటే కళ్ళ ముందు కూతురు చనిపోద్దంటే ఒక తండ్రి పడే టెన్షన్, బాధ ఎలా ఉంటుంది అనేది ఒక వెంకటేష్ గారు మాత్రమే చేయగలరు అనేది ప్రూవ్ చేశారన్న. ఆయన ఏడుస్తుండే కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఏడిపించేస్తుంది. ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీస్ కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా బెటర్గా అనిపించింది. బట్ స్టోరీని ఇంకొంచెం హోల్డ్ చేస్తుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. అంటే వెంకటేష్ లాగా మనము అంటే బ్యాక్ సినిమా చూసుకుంటే తులసి కానివ్వండి, దేవిపుత్రుడు కానివ్వండి, ఇవన్నీ దేనికి మించి అనేది అయితే నేను చెప్పలేకపోవచ్చు బెటర్. కానీ అన్నిటికీ మించి అయితే చేశాడు ఆయన చేసిన యాక్టింగ్ నేను నిజంగా ఫిదా అయిపోయాను. యాక్టింగ్ వైజ్ స్టోరీలో కొంచెం గ్రిప్ తీసుకొని కొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. బీజిఎమ్స్ కూడా అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్ చేసాయి. ఎందుకంటే రావాల్సిన టైంకి రాకుండా కొంచెం ఓవర్ బీజిఎమ్స్ రావడం ఇవి మిగిలి తప్పించి మిగతా అంతా ఓవరాల్గా అన్న ఒక 2.5 275 ఇవ్వచ్చు అన్న. గుంటూరు కారానికి అది 1.5 ఎక్కువే. హనుమాన్ 5/5 10/10. బాగా నచ్చింది నీకు?
విజువల్స్, డైరెక్షన్, యాక్టింగ్, ఫైట్లు, హనుమాన్, ఇంకేం కావాలన్నా ఆ లొకేషన్స్, యాక్టింగ్, ప్రతి ఒక్కటి నచ్చింది నాకు. ఇందులో ఇప్పుడు ఒక్క పాయింట్ అయినా దొరుకుతుందా అని వెతికే వాళ్ళకు కూడా 0 పాయింట్సే. అది హనుమాన్ అంత బాగా చేశారండి. ఇప్పుడు ఏదంటే బ్లాక్ బస్టర్. ఓన్లీ మా తేజ సజ్జా అన్నది జై హనుమాన్. అదే అయోధ్యలో రాముడు వచ్చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడ నుంచి హనుమంతుల వారు వెళ్తున్నారు అక్కడికి. థ్యాంక్ యూ. చూస్తే ఆల్రెడీ హనుమాను, ఓకే, గుంటూరు కారం ఈ రోజు చూస్తే ఓకే. మూడిట్లలో ఏది బాగుందండి? మూడిట్లలో చెప్పండి. జై బజరంగ్ బలి. అంటే హనుమాన్లో నీకు బాగా నచ్చింది? అంటే నేను ముందుగా హనుమంతుడు అంటే చాలా ఇష్టపడతా. అట్లా ఎంత ఇష్టపడినా సినిమా కూడా నాకు అంత నచ్చింది. అంత బ్లాక్ బస్టర్ మూవీ అయింది, మంచిగా ఉంది. మన ఒక బజరంగ్ బలి మన ఒక వరల్డ్లో చూపించినట్టు హనుమంతుడిని అంత ప్రజెంటేషన్ చేసినట్టు డైరెక్టర్ గారు మనం హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా స్టోరీ కూడా చాలా బాగుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్గా చేసుకుంటూ ఒక హీరో ఇంత ఎదుక్కుంటా ఒక హీరో దగ్గర వచ్చిండు. ఆయన ఆర్టిస్ట్గా వచ్చి హీరో అయింది ఇప్పుడు ఆయన తేజ. ఇప్పుడు కూడా ఆయన నటన కూడా చాలా బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంది. అనేది ఆయన యాక్టింగ్ పరంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే నేను గుంటూరు కారం త్రివిక్రమ్ గారి డైరెక్టర్ అంటే మనం గుంటూరు కారం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక అత్తడు మనం ఒక ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. దాని మించింది ఉంటాను కూడా. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే మనం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అనుకో. కానీ అలా చెప్పుకున్న ఏం లేదు. గుంటూరు కారం మొత్తం కారం అంతా చల్లుకోవాలి పక్కకంతా. అంటే ఆల్రెడీ అయితే త్రివిక్రమ్ అనగానే 2 హీరోయిన్లు ఉంటాయి. 2 హీరోయిన్లు ఏది గుంటూరు కారమా? ఆ హీరోయిన్లు అంటే యాక్టింగ్ బాగా చేసారు వాళ్ళు కూడా. కాకపోతే సినిమాలో స్టోరీ దమ్ము లేదు. దమ్ము ఉంటే నీకు ఆటోమేటిక్ లేస్తుంది మీదకి లేస్తుంది. సెలవు తీసుకోవటం ఏది త్రివిక్రమ్ సెలవు తీసుకొని కాదు, మళ్ళీ కూర్చోవాలి, సీట్ మీద కూర్చోవాలి, కథ రాయాలి, మంచి స్టోరీ అందియాలి, ప్రజెంట్ చేయాలి. ఆయన ఎప్పటికైనా టాపే త్రివిక్రమ్. మంచి మంచి స్టోరీలు ఇస్తాడు. అప్పుడప్పుడు కొంచెం తప్పుతాయి, మన దానికి బాధపడేది ఏం లేదు. మళ్ళీ ఇది కాకుండా నెక్స్ట్ మూవీని కూడా బ్లాక్ బస్టర్ కొడతాడు ఆయన. అదే ఇప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది మాత్రం సంక్రాంతి దిగిన బరువులోకి దుమ్ము లేపేసి. ఎంత ఇస్తావు సైన్ డాక్ అయితే? సైన్ డాక్కి 5కి 4.5 ఇస్తా. గుంటూరు కారంకి సరే మహేష్ బాబు కోసం మన త్రివిక్రమ్ కోసం 5కి 3 ఇస్తా. అదే హనుమాన్